హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈఆర్ డయాగ్రామ్స్ ఇన్ DBMS DBMSలో ఉన్న ఈఆర్ డయాగ్రామ్స్ గురించి తెలుసుకుందాం. సో ఈఆర్ డయాగ్రామ్స్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ అని అర్థం. ఇక్కడ ఈ ఈఆర్ డయాగ్రామ్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఈఆర్ మోడల్స్ నుంచి వచ్చాయన్నమాట. ఈఆర్ మోడల్స్ అంటే ఏంటి? ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. ఈ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అనేది ఒక హై లెవెల్ డేటా మోడల్. ఇక్కడ నార్మల్గా ఈ హై లెవెల్ డేటా మోడల్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అనేది ఏంటంటే ఇది ఒక డేటాని డేటా రిప్రజెంటేషన్ని, వ్యూ ఆఫ్ డేటాని ఎలా డిజైన్ చేస్తుంది అంటే వెరీ సింపుల్ అండ్ ఈజీ మేనర్లో ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఇది అనేది ఏంటంటే ఒక ఎండ్ యూజర్ ఒక డేటాని యాక్సెస్ చేసుకునేటప్పుడు తను యాక్సెస్ చేసుకునే డేటా అనేది కాంప్లికేటెడ్గా లేకుండా, కాంప్లెక్స్ ఓరియంటెడ్గా లేకుండా ఎలా ఉంటుంది? చాలా ఈజీగా, సింపుల్గా యాక్సెస్ చేసుకునే విధంగా, అండర్స్టాండబుల్గా ఉండేలా చేస్తుందన్నమాట. ఈ ఈఆర్ మోడల్ అనేది. నార్మల్గా ఈఆర్ మోడల్ ఏం చేస్తుందంటే, ఈ ఈఆర్ మోడల్లో డేటా అనేది ఎలా పోర్ట్రేట్ అవుతుంది అంటే ఎలా రిప్రజెంట్ చేస్తుంది డేటా అంటే ఒక డయాగ్రామ్ మోడల్లో, డయాగ్రామ్ రూపంలో ఇది డేటాని యూజర్కి కన్వీనియంట్గా, ఈజీ అండ్ సింపుల్ వేలో రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తుందన్నమాట. ఇది ఈఆర్ డయాగ్రామ్స్ గురించి. నార్మల్గా ఈఆర్ డయాగ్రామ్ అనేది ఈ ఫామ్లో ఉంటుంది. ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం. ఈఆర్ డయాగ్రామ్స్లో నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ అనే ఒక ఎంటిటీని తీసుకుందాం. తర్వాత కాలేజ్ అనే ఒక ఎంటిటీ తీసుకున్నాం. ఈ రెండింటి మధ్య రిలేషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే ఒక కోర్స్ అనే ఒక రిలేషన్ని బేస్ చేసుకుని మనం ఈఆర్ డయాగ్రామ్ ద్వారా ఈ రెండు ఎంటిటీస్ మధ్య ఒక రిలేషన్ అనేది మనం ఫామ్ చేసామన్నమాట. నార్మల్గా ఈఆర్ మోడల్స్ అనేది ముందు మనం చూసాం కదా. ఆ ఈఆర్ మోడల్స్లో ఏమి ఉంటాయంటే ఫస్ట్ ఎంటిటీ ఉంటుంది, దాని తర్వాత యాట్రిబ్యూట్ ఉంటుంది, దాని తర్వాత వాటి మధ్య రిలేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఎంటిటీలో ఏముంటాయి? మళ్ళీ వీక్ ఎంటిటీ ఉంటుంది. దాని తర్వాత యాట్రిబ్యూట్స్లో ఏముంటాయంటే కీ యాట్రిబ్యూట్స్ ఉంటాయి, కంపోజిట్ అట్రిబ్యూట్స్ ఉంటాయి, మల్టీవాల్యూడ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి, అలాగే డిరైవ్డ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. దాని తర్వాత ఏంటి? రిలేషన్లో ఏముంటుంది? 1-to-1 రిలేషన్ ఉంటుంది, అలాగే 1-to-many రిలేషన్షిప్ ఉంటుంది, అలాగే many-to-1 రిలేషన్ ఉంటుంది, అలాగే many-to-many రిలేషన్ అనేది ఉంటుందన్నమాట. వీటి గురించి మనం ఫర్దర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఈఆర్ డయాగ్రామ్స్లో ఎంటిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎంటిటీ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్, ఏదైనా కావచ్చు, అది క్లాస్ అయినా కావచ్చు, పర్సన్ అయినా కావచ్చు, ప్లేస్ అయినా కావచ్చు, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనమాట. దాన్ని మనం ఎంటిటీగా పిలుస్తాం. ఇక్కడ ఎంటిటీ అనేది ఎలా రిప్రజెంట్ చేసామంటే ఒక రెక్టాంగిల్ రూపంలో ఒక రెక్టాంగిల్ రూపంలో మనం ఇక్కడ రిప్రజెంట్ చేసామంటే అంటే ఇలా ఒక స్టూడెంట్ అనే ఒక ఎంటిటీని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో. దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం రెక్టాంగిల్ రూపంలో. ఇక్కడ ఎంటిటీలో ఇంకొకటి ఉంది సబ్గా, ఏంటది? వీక్ ఎంటిటీ. వీక్ ఎంటిటీ అంటే ఏంటంటే ఇక్కడ నార్మల్గా ఒక ఎంటిటీ అనేది ఎంటిటీకి మనం యాట్రిబ్యూట్స్ ఉంటాయి దీన్ని అటాచ్ చేసి, దీని మీద డిపెండ్ అయ్యే దీని ప్రాపర్టీస్ లైక్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇక్కడ వీక్ ఎంటిటీకి అలాంటి ప్రాపర్టీస్ ఏమి ఉండవు, అంటే లైక్ ఒక కీ యాట్రిబ్యూట్స్ అనేవి ఏవి ఉండవు అనమాట. దాన్ని మనం ఈ ఒక ఎంటిటీ అయి ఉన్నా కానీ దానికి ఒక కీ యాట్రిబ్యూట్స్ అనేవి ఏ లేకపోతే దాన్ని మనం వీక్ ఎంటిటీగా కన్సిడర్ చేస్తాం. దీన్ని మనం ఇలా డబుల్ రెక్టాంగిల్గా దీన్ని మనం రిప్రజెంట్ చేస్తాం అనమాట. నార్మల్గా తర్వాత ఏంటి? యాట్రిబ్యూట్. యాట్రిబ్యూట్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రాపర్టీ ఆఫ్ ఎన్ ఎంటిటీ. ఎంటిటీ అనేది మనం ఇందాక చూసుకున్నాము, ఏదైనా ఒక ఆబ్జెక్ట్, అది ప్లేస్ అయినా, పర్సన్ అయినా, ఏదైనా అనుకోవచ్చు. దాని యొక్క ప్రాపర్టీస్ అనమాట. దాని యొక్క ప్రాపర్టీస్ మనం యాట్రిబ్యూట్స్ అంటాం. దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ ప్రాపర్టీస్ని కానీ మనం యాట్రిబ్యూట్స్గా పిలుస్తాం. దీన్ని మనం ఎక్లిప్స్గా రిప్రజెంట్ చేస్తాం అనమాట. కోడిగుడ్డ ఆకారంలో ఉంటుంది. దీని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక స్టూడెంట్ అనేవాడు ఒక ఎంటిటీ తీసుకున్నాం అనుకోండి. ఆ స్టూడెంట్కి నార్మల్గా ఏముంటుంది? ఒక నేమ్ ఉంటుంది, ఒక ఐడి ఉంటుంది, ఒక ఏజ్ ఉంటుంది, ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఈ ఐడి, ఏజ్, కాంటాక్ట్ నెంబరు, నేమ్ని వీటిని మనం యాట్రిబ్యూట్స్గా పిలుస్తాం అనమాట. ఈ యాట్రిబ్యూట్స్లో నార్మల్గా 4 టైప్స్ ఉంటాయి. 4 టైప్స్ ఉంటాయి. అవేంటివి? కీ యాట్రిబ్యూట్ అంటాం, కాంపోజిట్ అంటాం, మల్టీవాల్యూడ్ అట్రిబ్యూట్స్ అంటాం, డిరైవ్డ్ అట్రిబ్యూట్స్ అంటాం. వీటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ కీ యాట్రిబ్యూట్. కీ యాట్రిబ్యూట్ అంటే ఏంటంటే ఒక మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎంటిటీ అనమాట. ఎంటిటీకి ఉండే ఒక మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఒక మెయిన్ ప్రైమరీ ఒక యాట్రిబ్యూట్ని మనం కీ యాట్రిబ్యూట్ అంటాం. నార్మల్గా ఇక్కడ చూసాం కదా డయాగ్రామ్. ఇక్కడ డయాగ్రామ్లో ఇక్కడ స్పెషల్గా దీనికి అండర్లైన్ చేసుకున్నాం. ఇలా దీన్ని రిప్రజెంట్ చేస్తాం అనమాట. కింద అండర్లైన్ చేసి రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం కీ యాట్రిబ్యూట్గా చెప్పుకుంటాం అనమాట. ఇక్కడ
స్టూడెంట్ ఉన్నాడు. స్టూడెంట్కి ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, ఐడెంటిటీ ఉంటుంది. సో ఇక్కడ స్టూడెంట్కి మల్టిపుల్ నెంబర్స్ ఉండొచ్చు, స్టూడెంట్కి మల్టిపుల్ నేమ్స్ ఉండొచ్చు. ఓకే, స్టూడెంట్ అదే స్టూడెంట్కి సంబంధించిన చాలామంది ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలామంది ఉండొచ్చు. సో బట్ ఈ మూడింటి ద్వారా ఈ స్టూడెంట్ని లైక్ ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. బట్ ఐడెంటిఫైర్ ఓకే, ఐడెంటిటీ అనే దాన్ని బేస్ చేసుకొని ఈ స్టూడెంట్ని ఈజీగా కనుక్కోవచ్చు. సో ఈ ఐడెంటిటీ అనేది ఏంటి, స్టూడెంట్ యొక్క మెయిన్ యాట్రిబ్యూట్ అనమాట. సో దాన్ని మనం ఏమంటాం, కీ యాట్రిబ్యూట్ అంటాం. ఓకే, దాని తర్వాత కంపోజిట్ యాట్రిబ్యూట్. కంపోజిట్ యాట్రిబ్యూట్ అంటే ఏంటంటే ఒక మల్టిపుల్ యాట్రిబ్యూట్స్ని కలుపుకొని ఒక యాట్రిబ్యూట్ అనేది క్రియేట్ అయింది అనుకోండి, దాన్ని మనం కంపోజిట్ యాట్రిబ్యూట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ ఉందనుకోండి సపరేట్గా. సో నేమ్ అనేది ఏంటి, నేమ్లో 3 యాట్రిబ్యూట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము అని కూడా రాసుకోవచ్చు కదా. సో ఈ 3 యాట్రిబ్యూట్స్ని కలుపుకొని ఈ యాట్రిబ్యూట్ అనేది క్రియేట్ అయింది కదా. సో ఈ యాట్రిబ్యూట్ నుంచి ఈ 3 యాట్రిబ్యూట్స్ వచ్చినాయి కదా, దీన్ని మనం కంపోజిట్ యాట్రిబ్యూట్ అంటాం. కంపోజిట్ యాట్రిబ్యూట్ అంటే ఏంటంటే మెనీ అదర్ యాట్రిబ్యూట్ ఈజ్ నోన్ యాజ్ ఏ కంపోజిట్ యాట్రిబ్యూట్. ఓకే, ఒక యాట్రిబ్యూట్లో ఇంకా దానికి రిలేటెడ్ యాట్రిబ్యూట్స్ అనేవి ఇంకా ఉన్నాయనుకో, దానికి సంబంధించినవి లైక్ ఇలా ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ అనేది నేమ్కి రిలేటెడ్గా ఉన్నాయి కదా ఈ 3, దీన్ని మనం కంపోజిట్ యాట్రిబ్యూట్ అంటాం. సో ఓకే, అంటే ఒక యాట్రిబ్యూట్కి రిలేటెడ్ అయి ఉన్న యాట్రిబ్యూట్స్ అనమాట, దాన్ని మనం కంపోజిట్ అంటాం. సో ఇక్కడ మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్. సో మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ అంటే ఏంటంటే ఒక యాట్రిబ్యూట్ కెన్ హ్యావ్ మోర్ దెన్ 1 వాల్యూ. ఓకే, ఒక యాట్రిబ్యూట్లో మోర్ దెన్ 1 వాల్యూ అంటే ఒక వాల్యూ కన్నా ఎక్కువ వాల్యూస్ ఉన్నాయనుకోండి, అక్కడ మనం దాన్ని ఏమంటాం, మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ అంటాం. ఓకే, సో ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, పర్సన్కి లైక్ ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ నెంబర్కి పర్సన్కి ఒకటే ఫోన్ నెంబర్ ఉండాల్సిన అవసరం లేదుగా, మల్టిపుల్ ఫోన్ నెంబర్స్ ఉండొచ్చు. అంటే ఒక ఫోన్ నెంబర్ అనేది ఒక యాట్రిబ్యూట్ అనుకుంటే, మల్టిపుల్ ఫోన్ నెంబర్స్ ఉంటే అది మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ అవుతుంది కదా. సో అలా మనం దీన్ని మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్కి ఫోన్ నెంబర్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇక్కడ మనం డబుల్ ఎక్లిప్స్గా దీన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాం అనమాట. ఓకే, 2. సో 2 కోడిగుడ్డు ఆకారంలో. సో దీన్ని మనం ఈ విధంగా మనం దీన్ని మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్కి ఎగ్జాంపుల్గా తీసుకున్నామంట. దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, దాని తర్వాత డిరైవ్డ్ యాట్రిబ్యూట్. డిరైవ్డ్ యాట్రిబ్యూట్ అంటే ఏంటి, ఏదైనా ఒక యాట్రిబ్యూట్ని ఒక పర్టికులర్ యాట్రిబ్యూట్ నుంచి డిరైవ్ చేసుకుంటే, పర్టికులర్ యాట్రిబ్యూట్ నుంచి తీసుకుంటే దాన్ని డిరైవ్డ్ యాట్రిబ్యూట్ అంటాం. ఓకే, దీన్ని మనం డాష్డ్ ఎక్లిప్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం తీసుకున్నాం, ఒక పర్సన్ ఏజ్ చేంజెస్ ఓవర్ టైమ్ అండ్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ అనదర్ యాట్రిబ్యూట్ లైక్ డేట్ ఆఫ్ బర్త్. ఒక పర్సన్ ఏజ్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటాం, మనం తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ నుంచి తీసుకుంటాం కదా. సో డేట్ ఆఫ్ బర్త్ నుంచి పర్సన్ యొక్క ఏజ్ తీసుకున్నాం, అంటే డేట్ ఆఫ్ బర్త్ వన్ ఆఫ్ ద యాట్రిబ్యూట్. ఈ యాట్రిబ్యూట్ నుంచి ఏజ్ అనే యాట్రిబ్యూట్ని డిరైవ్ చేసుకున్నాం. ఓకే, దీన్ని బేస్ చేసుకునే కదా ఏజ్ అనే యాట్రిబ్యూట్ తీసుకుంటాం. అంటే ఏజ్ అనేది దేన్ని కన్సిడర్ చేసుకుంటాం, డేట్ ఆఫ్ బర్త్ని కన్సిడర్ చేసి ఏజ్ని తీసుకుంటాం. సో ఇక్కడ ఏజ్ అనే యాట్రిబ్యూట్ అనేది డేట్ ఆఫ్ బర్త్ అనే యాట్రిబ్యూట్ నుంచి డిరైవ్ చేయబడింది, అంటే తీసుకొనబడింది. సో అలా దీన్ని డిరైవ్డ్ యాట్రిబ్యూట్గా పిలుస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం పిక్చర్, ఏం తీసుకున్నాం, ఇక్కడ స్టూడెంట్ తీసుకున్నాం, నేమ్ తీసుకున్నాం, రోల్ నెంబర్ తీసుకున్నాం, డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాం, ఇక్కడ ఏజ్ తీసుకున్నాం. ఈ ఏజ్ అనేది ఈ డేట్ ఆఫ్ బర్త్ నుంచి మనం తీసుకున్నాం కాబట్టి దీన్ని డిరైవ్డ్ యాట్రిబ్యూట్గా పిలుచుకుంటాం. దీన్ని ఇలా డాటెడ్ ఎక్లిప్స్గా ఎక్లిప్స్ రిప్రజెంటేషన్ అనేది చేసుకుని ఉంటాం అనమాట. సో దీన్ని ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం మనం డిరైవ్డ్ యాట్రిబ్యూట్ని. దాని తర్వాత రిలేషన్షిప్. సో వాట్ ఈజ్ రిలేషన్షిప్? రిలేషన్షిప్ అంటే మనకు క్లియర్గా తెలిసింది ఏంటి, ఒక 2 ఎంటిటీస్ మధ్య ఒక పర్టికులర్ రిలేషన్ని మెయింటైన్ చేస్తే మనం రిలేషన్షిప్ అంటాం. ఓకే, ఈ రిలేషన్షిప్ని యూజ్ చేసుకుని ఏం చేస్తామంటే ఒక పర్టికులర్ 2 ఎంటిటీస్ మధ్య మనం రిలేషన్ని ఫామ్ చేసుకుంటాం. ఓకే, దాన్ని మనం ఎగ్జాంపుల్గా మనం దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఒక డైమండ్ ఆరు రాంబస్ రూపంలో మనం దీన్ని రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇందులో ఉన్న టైప్స్ ఏంటో చూద్దాం. ఒకటి 1-to-1 రిలేషన్షిప్, 1-to-many రిలేషన్షిప్, అలాగే many-to-1 రిలేషన్షిప్, అలాగే many-to-many రిలేషన్షిప్ అనమాట. ఓకే, వీటి గురించి మనం ఫర్దర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ 1-to-1 రిలేషన్షిప్. సో 1-to-1 రిలేషన్షిప్ అంటే ఏంటంటే ఒక ఎంటిటీ అనేది ఒక ఎంటిటీతో రిలేట్ అయి ఉందనుకోండి. సో దాన్ని మనం 1-to-1 రిలేషన్షిప్ అంటాం. ఓకే, ఒక పర్టికులర్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, ఒక ఫీమేల్ ఒక మేల్తో మ్యారేజ్ అనే ఒక రిలేషన్తో ఈ 2 కలిసాయి అనుకోండి. సో దాన్ని 1-to-1 రిలేషన్ అంటాం. ఓకే,
సో ఇది దీనికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఇక్కడ ఫీమేల్, ఇక్కడ మేల్, 2 ఎంటిటీస్ ఉన్నాయి. ఒక మ్యారీ అనే ఒక రిలేషన్ ద్వారా ఈ 2 అనేది రిలేట్ అయ్యి ఉన్నాయి. సో దీన్ని మనం 1-to-1 రిలేషన్కి ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. దాని తర్వాత 1-to-many రిలేషన్షిప్. ఇక్కడ ఏంటి, ఒక పర్టిక్యులర్గా ఒక ఎంటిటీ అనేది మల్టిపుల్ ఎంటిటీస్తో రిలేట్ అయ్యి ఉంటే దాన్ని మనం 1-to-many రిలేషన్షిప్స్ అంటాం. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, ఇక్కడ సైంటిస్ట్ తీసుకున్నాం. సైంటిస్ట్ అనేవాడు మల్టిపుల్ ఇన్వెన్షన్ చేయొచ్చు. ఓకే, ఒక సైంటిస్ట్ అనేవాడు మల్టిపుల్ ఇన్వెన్షన్స్ చాలా కనిపెట్టవచ్చు, చాలా వస్తువులు కనిపెట్టవచ్చు. ఓకే, సో మనం ఇక్కడ దీని ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాడు, సైంటిస్ట్ తీసుకున్నాం ఒక ఎంటిటీ. ఇక్కడ ఇన్వెన్షన్స్ అంటే చాలా ఎంటిటీస్. ఓకే, ఇన్వెంట్ అనే ఒక రిలేషన్ ద్వారా ఈ రెండింటిని 1-to-many అనే రిలేషన్ని మనం ఇక్కడ ఫామ్ చేసాం. ఓకే, దాని తర్వాత many-to-one రిలేషన్. ఓకే, అంటే ఇక్కడ చాలా ఎంటిటీస్ అనేవి ఒక ఎంటిటీతో కనెక్ట్ అయి ఉంటే, రిలేట్ అయి ఉంటే దాన్ని మనం many-to-one రిలేషన్షిప్ అంటాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ ఒక మల్టిపుల్ స్టూడెంట్స్ యొక్క ఎంటిటీస్ తీసుకున్నాం. ఓకే, స్టూడెంట్స్ అనే ఒక ఎంటిటీస్ తీసుకున్నాం, అంటే చాలామంది స్టూడెంట్స్. సో పర్టికులర్ ఒక కోర్స్తో రిలేట్ అయి ఉన్నారు, ఒక పర్టికులర్ ఒక కోర్స్కి ఎన్రోల్ అయ్యారు. ఓకే, ఒకటే కోర్స్కి ఎన్రోల్ అయ్యారు మల్టిపుల్ స్టూడెంట్స్. అప్పుడు మల్టిపుల్ అంటే మెనీ కదా, ఇక్కడ ఒకటే కోర్స్ కాబట్టి 1. సో many-to-one రిలేషన్షిప్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ ఎన్రోల్ అనే రిలేషన్తో ఇక్కడ many-to-one రిలేషన్షిప్ అనేది ఇక్కడ జరిగిందనమాట. ఓకే, దాని తర్వాత many-to-many రిలేషన్షిప్. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే పర్టికులర్గా ఒక నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఓకే, నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ అనేవాళ్ళు నెంబర్ ఆఫ్ కోర్సెస్. ఓకే, నెంబర్ ఆఫ్ కోర్సెస్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ అంటే ఒక మెనీ ఎంటిటీస్ అంటే చాలా ఎంటిటీస్ ఇంకొక చాలా ఎంటిటీస్తో రిలేట్ అయి ఉంటే ఒక రిలేషన్ ద్వారా దాన్ని మనం many-to-many రిలేషన్షిప్ అంటాం. ఓకే, చాలామంది స్టూడెంట్స్ చాలా కోర్సులకి ఎన్రోల్ అయ్యారనుకోండి. సో అప్పుడు మనం ఈ ఎన్రోల్ అనే రిలేషన్ ద్వారా ఈ ఎంటిటీస్ మధ్య ఉన్న రిలేషన్ని ఇలా ఫామ్ చేసాం అనమాట. అంటే many-to-many చాలామంది చాలా కోర్సులతో రిలేట్ అయి ఉన్నారు. ఓకే, సో ఇక్కడ ఇది many-to-many రిలేషన్షిప్కి మనం ఇలా ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనమాట. సో ఇదండి ఈరోజు టాపిక్. సో ఈఆర్ డయాగ్రామ్స్. ఓకే, ఈఆర్ డయాగ్రామ్స్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే డేటా అనేది ఈజీగా సింపుల్గా ఒక డయాగ్రామ్ రూపంలో మనం రిప్రజెంట్ చేస్తూ యూజర్కి కన్వీనియంట్గా ఈజీగా అర్థమయ్యే విధంగా మనం చూపిస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఎంటిటీ అనేది ఒక ఎంటిటీస్ ద్వారా, యాట్రిబ్యూట్స్ ద్వారా ఆ ఎంటిటీస్ మధ్య ఉన్న రిలేషన్ని మెయింటైన్ చేస్తూ ఓకే ఈజీగా ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ద్వారా, ఒక డయాగ్రామ్ ద్వారా ఈ ఈఆర్ మోడల్ అనేది, ఓకే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అనేది ఏం చేస్తుంది, ఒక డయాగ్రామ్ ద్వారా డేటా యొక్క మోడల్ని, వ్యూ ఆఫ్ డేటాని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో అది ఈరోజు మనం ఈ వీడియోలో చూసుకున్నాం. సో ఇదండి ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే పైథాన్ లైవ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye.